పెట్టుకున్నానండి. తర్వాత కొంచెం గార్డెన్ వర్క్, తర్వాత నేను సీడ్స్ ద్వారా పెంచిన మొక్కలు అన్నీ కలిపి ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. ముందుగా మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఎడెనియము ఆ చెట్టుకే వచ్చిన సీడ్స్ ద్వారా నేను చిన్న చిన్న కుండీల్లో పెట్టుకున్నాను. ఇవి మొలకలు వచ్చినాయి అన్నమాట. అదే మీకు షేర్ చేస్తాను. ఇవన్నీ పచ్చి పిచ్చి మళ్ళీ పూతలు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. గార్డెన్ మొత్తం ఒకసారి మొత్తం లుక్ వేసేయండి. ఇదిగోండి పొట్లకాయ కాయ మనకి హార్వెస్టింగ్కి వచ్చింది. ఈ మధ్యన నేనైతే బాగానే హార్వెస్ట్లు చేస్తున్నానని చెప్పొచ్చు. మీరు కూడా చూస్తున్నారు. అది మనం కలుపుకునే సాయిల్ మిక్సేనండి. ఇదిగోండి సపోటాలు కూడాను నేను వేసిన కిచెన్ వేస్ట్ ద్వారా చక్కగా కాయ చెట్టు నిండా కాయ వచ్చింది. ప్లస్ ఇక్కడ ఇందులోనే చిక్కుడు గింజ పడి చూడండి ఎంత పూతతో ఉందో. అదే చూపిస్తున్నాను అన్నమాట. ఇవి వీటి పేరు మర్చిపోయిన ఫ్రెండ్స్. ఐ థింక్ జినియా అనుకుంటున్నాను. జినియా ప్లాంట్సేనండి. అయిగోండి పొట్లకాయలు పూతలతో ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను కొన్ని గింజలు దొరికితే నేను సీడ్స్ రెడీ చేస్తున్నాను అనమాట. నేను ఏమేమి వేసి పెట్టానో చూపిస్తున్నాను. సాఫ్ ఫంగసైడ్ పౌడర్ అండి. ఇది మనకి మంచి ఫంగస్ ఇన్ఫెక్షన్ అది రాకోకుండాను చక్కగా పనిచేస్తుంది. అట్లాగనే నేను ఇందులోనే పసుపు కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. యాంటీ ఫంగల్గా ఇది కూడా పనిచేస్తుంది కదా. తర్వాత సినిమం పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి, దాల్చిన చెక్క పౌడరు. ఎందుకంటే సీడ్స్కి జర్మినేషను చాలా తక్కువ రేటు ఉంటుందండి ఈ మధ్యన. ఎందుకంటే సీడ్స్ అయితే సరిగ్గా రావట్లా. అది టీ పొడి వేసాను ఫ్రెండ్స్. ఈ సాయిల్ మిక్స్ కూడా కిచెన్ వేస్టేనండి. అలాగే కొంచెం వేపిండి కూడా వేసాను ఫ్రెండ్స్. నేను ఎక్కువ ఇలాగే పెట్టుకుంటానండి. కోకోపీటు అవి ఎక్కువ ఏమీ కలపను నేను. కిచెన్ వేస్ట్ సాయిల్ నేను శాండ్విచ్ మెథడ్లో కలిపి పెడతాను కదా, ఆ మెథడ్లో పెట్టిన కిచెన్ వేస్ట్ అన్నమాట. మనకి రెడీ అయిన కిచెన్ వేస్ట్ ఇది. నేను అన్ని పెయింట్లు వేసుకొస్తున్నాను కదా ఫ్రెండ్స్. అది బకెట్లన్నీ తిరగబెట్టేసి నేను పెయింట్లు వేసుకొస్తూ ఉన్నాను. డాబా అంతా చిరాకుగా ఉందని. సరే ఈలోపు ఆ పెయింట్లు కంప్లీట్ అయ్యేటప్పటికల్లా మళ్ళీ నేను శాండ్విచ్ మెథడ్లో నేను కిచెన్ వేస్ట్ రెడీ చేసుకుని పెట్టుకుంటాను. ఈలోపు మనకి ఈ సీడ్స్ ఏమో రెడీ అయిపోతాయి అన్నమాట. ఏమన్నా రాళ్ళు అవి ప్లాస్టిక్ అది ఉంటే కనుక క్లియర్ చేసేయాలి. అదే నేను చక్కగా గుల్లగా చేసుకుంటున్నాను అన్నమాట మట్టిని. చూడండి ఎంత బ్లాక్గా ఉందో మనకి సాయిల్. బ్లాక్ గోల్డ్ ఇది ఫ్రెండ్స్. మన వీడియోస్ బాగానే ఆదరిస్తున్నారు ఈ మధ్యన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇట్లానే చూస్తూ ఉండండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇవి మజ్జిగ గ్లాసులు అండి. నాకు మజ్జిగలు తీసుకొస్తారనమాట ఈయన. ఆ గ్లాసులు వేస్ట్ చేయకోకుండాను చిక్కుడు బీర కాకర గింజలు దొరికితే నేను పెట్టేస్తున్నాను అనమాట. పెరుగు గ్లాసులు, బటర్ మిల్క్ గ్లాసులు మనకి చక్కగా సాప్లింగ్స్కి ఇవి బాగా పనిచేస్తాయండి. సీడ్స్ జర్మినేషన్ అయ్యాక మనకి తీసి పెట్టుకుంటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట వీటిల్లో పెడితే. ఇదిగోండి పెయింట్లు అవి వేసుకొస్తున్నాను బకెట్లకి. వాటిలో సాయిలేనండి నేను తిరగబెట్టేశాను. గార్డెన్ అంతా ప్రస్తుతానికి చిందరవదరగా ఉంది. నేను ఒక్కొక్కటి సర్దుకుంటూ వస్తున్నాను. ప్రతిదీ మీకు షేర్ చేస్తున్నాను కదా. ఏమో పెరుగు కప్పులు ఫ్రెండ్స్. కర్డ్ కప్స్, బటర్ మిల్క్ కప్స్, కర్డ్ కప్స్, కర్డ్ బకెట్స్ మనకు చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇవి. మూడు గింజలు పెడుతున్నాను ఫ్రెండ్స్.
ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, ఇట్లానే ఆదరించండి. ఇవి బీరగింజలండి, గుత్తి బీర అనమాట. యాక్చువల్గా ఈ కొన ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా యాక్చువల్లీ నేను వీడియో చేసేటప్పుడే వాయిస్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. అదేమైందంటే మనకి వెనకాల దేవుడి పాటలు వస్తున్నాయి, మళ్ళీ ఏదైనా కాపీరైట్ వస్తుందేమో అని చెప్పి మ్యూట్ చేసి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా చీకటి పడిపోయింది అనమాట. ఇక గబోబా పెట్టేశాను. నేను వెళ్ళటమే 5:30కి వెళ్ళాను. ఏమో గుత్తి చిక్కుడు ఫ్రెండ్స్. ఇవన్నీ నేను ఎప్పుడో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నవి. ప్యాకెట్ 30 రూపీస్ ఎంతో తీసుకున్నారు. 3 సీడ్స్ పంపించారనమాట. అందులో 1 ఉంచాను. సరే దేనికైనా మంచిది, ఇవి వస్తే చూసి పెట్టొచ్చు అని. రాకపోయినా పెడతాను, చూద్దాము. ఒక్కొక్కసారి సాయిల్ మిక్చరే కానీ, వాతావరణం సహకరించటమే కానీ దాన్ని బట్టి ఉంటుంది కదా అని చెప్పేసి ఒక సీడ్ ఉంచాను, 2 పెట్టాను ఫ్రెండ్స్. దండి ఇవన్నీ ఇంకెలాగ పెట్టుకొచ్చాను. చీకటి పడిపోయింది, అందుకనే గబగబా పెట్టేస్తున్నాను అనమాట. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మన పంటని మనమే పండించుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. మన ఆరోగ్యం మన చేతుల్లో. హ్యాపీ గార్డెనింగ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఒక మొక్కనైనా పెంచండి. లాంగ్ బీన్స్, కాకర, బీర, చిక్కుడు మొత్తం నేను 4 వెరైటీస్ పెట్టాను. అందుకని హడావిడిగా పెట్టాను. మెంతులు కూడా నానబెట్టాను ఫ్రెండ్స్. అది వీడియోలో ఎంత అయిపోతుందని నేను వేరే వీడియోలో షేర్ చేస్తాను. ప్లస్ క్లైమేట్ కూడా చాలా చీకటి పడిపోయింది. కొంచెం క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, దగ్గు అయితే నాకు తగ్గట్లేదు అసలు. జలుబు దగ్గు అట్లానే ఉంటుంది ఫ్రెండ్స్. చామంతి ఇవేమో కొమ్మల ద్వారా నేను ఒక చిన్న కుండీలో పెడితే చూడండి ఎంత మొక్క అయిందో. నేను అదే చూపిస్తున్నాను. రిపోర్ట్ చేశాను ఫ్రెండ్స్. నేను అది ఆ వీడియో షేర్ చేయలేకపోయాను. అయితే ఫుల్ బ్లూమింగ్స్తో ఉంది అని. వేరేది ఇంకోటి ఉంటుందండి, అది ఎండిపోయింది అనమాట. ఇది వేరేది. ఇంకా పువ్వులు మందారాలన్నీ బాగా పూసినాయి అని చెప్పి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. నేనేంటంటే ఆ టీ పౌడరు ఏ రోజుకి ఆ రోజు నేను సేవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందాక కూడా మీరు చూసారు కదా, అదే మీకు షేర్ చేశాను ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్ ప్లాంట్స్కి మాత్రం టీ పొడి నేను అచ్చంగా వాడుతున్నాను. చూడండి ఎంత బాగా ఉన్నాయో మన ఫ్లవర్ ప్లాంట్స్ బ్లూమింగ్స్ అన్నీ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. తోట మొత్తం మీకు ఒక లుక్ వేయించేద్దామని చెప్పి నేను ఫ్లవర్స్ అన్నీ కలిపి ఒకసారి చూపించేశాను అనమాట. బనానా పీలే కానీ, మన వెజిటబుల్ పీల్సే కానీ, పొటాటో పీల్స్, టీ పొడి ఎక్కువ నేను వేస్తాను ఫ్రెండ్స్. ఇంకోటి వైట్ రోజెస్ మళ్ళీ బ్లూమింగ్ స్టార్ట్ అయ్యింది, అది కూడా షేర్ చేస్తాను మీకు. కనకాంబరాలు ఇవన్నీ నేను ఒక్కొక్కటి సర్దుకుంటూ వస్తున్నాను. ఇక్కడ పెయింట్ వేసాను, అది లైవ్లో కూడా చూపించాను మీకు ఒకసారి. పాత వీడియోలు ఎవరైనా చూడకపోతే కొత్త వాళ్ళు చూడండి, సపోర్ట్ చేయండి. ఇది మా మెట్టల దగ్గర చిన్న కుండీలో పడి దోసకాయ మొక్క వచ్చింది ఫ్రెండ్స్. ఇది కాసిందనమాట. ఇక్కడ నేను చాలా టమాటాలు, దోసకాయలు ఇలాగ ఈ పాదంతా ఈ పైకెక్కేసి నేను చాలా కాయలు కాయించాను. ఇదేమో మెంతికూర అనమాట. ఇంకా ఈ వీడియోలన్నీ వేసి నేను మళ్ళీ చూపిద్దాం అనుకున్నా. అయితే వీడియోలు ఎంత అయిపోతుందని నేను ఇంకా వచ్చిన శాప్లింగ్స్ వరకు నేను అన్నీ మీకు షేర్ చేసేసాను ఫ్రెండ్స్. తగ్గట్లేదు. సో హార్వెస్ట్ అది ఉంటే హార్వెస్ట్ కూడా చేశాను. ఈ గ్రీన్ కలర్ వంకాయలు అస్సలు ఈసారి ఈ సంవత్సరం వంకాయలు కూడా నేను బాగానే హార్వెస్ట్ తీసుకున్నాను. పొట్లకాయలు, వంకాయలు, కాకరకాయలు, ములక్కాళ్ళు అయితే ఇక చెప్పక్కర్లేదు అనమాట. ఇక్కడ ఒక వంకాయ ఉంది చూడండి ఎన్ని వచ్చినాయో. మళ్ళీ చిక్కుడుకాయలు, దోసకాయలు హార్వెస్ట్కి వచ్చేసి ఫ్రెండ్స్. అది లైవ్ చేద్దాము, లైవ్లోనే చూపిద్దాం అనుకుంటున్నాను కానీ నాకు అవ్వట్లేదు.
అంతా హడావిడి అయిపోతుంది అనమాట. ఈ వంకాయ మొక్క అసలు చనిపోయింది అనుకున్నానండి. చూడండి ఎంత బాగా కాసినాయో. అట్లానే ఇంకొక వంకాయ మొక్క, రౌండ్ వంకాయ, గుత్తు వంకాయ అసలు ఎంత బాగా కాసేదోనండి. అసలు ఉన్నట్టుండి డల్ అయిపోయింది ఫ్రెండ్స్. వీలైతే మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.